కౌలు రైతు భరోసా యాత్రకి ఈ పర్చూరు కేంద్రంగా ప్రకాశం జిల్లాలో అప్పు చేసి కౌలు రైతుగా ఉన్న రైతులు దాదాపు 80 పైచిలకు వాళ్ళు ఒక్క ప్రకాశం జిల్లాలో చనిపోయారు గత 3 సంవత్సరాల్లో. ఏ ప్రభుత్వం కూడా కౌలు రైతుని గుర్తించదు. వారికి గుర్తింపు పత్రాలు కానీ సర్టిఫికేట్లు కానీ పాస్బుక్లు కానీ ఉండవు. వాళ్ళకి ఇది ఏ గ్రామంకి వెళ్ళినా ఏ ఊరు వెళ్ళినా వ్యవసాయం తెలిసిన సగటు వ్యక్తి ఎవరైనా కౌలు రైతుకి ప్రమాణ పత్రాలు కానీ గుర్తింపు పత్రాలు కానీ సర్టిఫికేట్లు కానీ పాస్బుక్లు కానీ ఉండవని అందరికీ తెలిసిన విషయం, ఒక్క ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి తప్ప. వైసీపీ నాయకులకి 151 ఎమ్మెల్యేలుండి 22 మంది ఎంపీలుండి 6 8 రాజ్యసభ సభ్యులుండి వాళ్ళని మనం ఎందుకు ఛాలెంజ్ చేస్తాం? వాళ్ళు నిజంగా అద్భుతమైన పాలన ఇస్తే నేను చాలా ఆనందపడేవాడిని. మీరందరూ ఇక్కడున్న యువత కానీ ఆడపడుచులు కానీ ప్రతి ఒక్కరూ 2019లో వైసీపీని నమ్మారు, అద్భుతాలు చేస్తామని చెప్పారు, కన్నీళ్లు తుడుస్తామని చెప్పారు, ఓదార్పునిచ్చారు. ఈ రోజున రాష్ట్రంలో 3000 పైచిలకు గత 3 సంవత్సరాల్లో 3000 పైచిలకు కౌలు రైతులు చనిపోతే అసలు వాళ్ళు ఎవరూ లేనట్టుగానే ప్రవర్తిస్తారు. అసలు ఈ ప్రభుత్వం తాలూకు వైసీపీ ప్రభుత్వం తాలూకు లక్షణమే ఒక ప్రామిస్ చేయటం, ఆ ప్రామిస్ని నిలబెట్టుకోలేకపోవటం. అది వారి నైజం. అది ఇక్కడున్న యువతకి ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు, జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పారు, పరిశ్రమలు వస్తాయి, అభివృద్ధి జరిగిపోద్దని, మద్యపాన నిషేధం అని చెప్పారు, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పారు, స్పెషల్ కేటగిరీ స్టేటస్ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని మెడలు వంచి తెస్తామని ప్రగల్భాలు పలికారు, ఉత్తర కుమార ప్రగల్భాలు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ కాకుండా కాపాడుతామని చెప్పారు. ఏ ఒక్కటి ఇలా ఒక్కటొక్కటికి చూస్తే ఏ మూలకి వెళ్ళినా దారి పొడుగుతా క్యాన్సర్కు వచ్చి దారిలో బిడ్డ చెప్తా ఉన్నారు, అన్న మా అమ్మ క్యాన్సరు, ప్రభుత్వం నుంచి రావాల్సిన సహాయం మాకు 3000 ఎంతో రావట్లేదని అని చెప్తా ఉన్నారు. అంటే ఏ విధంగా చూసినా ఇచ్చిన మాట మీద నిలబెట్టుకోలేకపోవటం. ఒక జనసేన 2008లో అప్పటి రాజకీయ ప్రస్థానం లేకుండా గనుక ఉండుంటే, పవన్ కళ్యాణ్ 2014లో వచ్చినంటే పరిస్థితులు ఆంధ్రప్రదేశ్కి ఇలా ఉండేవి కావు. ఈరోజు ఫాదర్స్ డే, మాతృదేవోభవ పితృదేవోభవ, గురువుని పూజించే గురుభ్యో నమః అనే సంస్కృతి మంది. ఈ రోజున ఇక్కడున్న బిడ్డలందరికీ వాళ్ళ తండ్రులను కోల్పోయి ఎక్కువ శాతం మంది ఈ రోజున వాళ్ళ ఫాదర్స్ డే రోజున వాళ్ళు గుర్తుపెట్టుకో, వాళ్ళకి జరిగిన న్యాయం ఏంటి? తండ్రి లేడు వాళ్ళందరికీ, తండ్రిని కోల్పోయారు వాళ్ళందరూ. ఈరోజు నేను ఏదో 1 లక్ష రూపాయలు ఇస్తున్నామంటే వ్యక్తిగతంగాను పార్టీ పరంగాను ఈరోజు నేను అద్భుతాలు చేస్తున్నానని చెప్పట్లా, గొప్ప పని చేస్తామని చెప్పట్లా. కానీ నా తోటి మనిషి, నా సాటి మనిషి కష్టాల్లో ఉంటే మేము ఉన్నామని చెప్పడానికి వచ్చాము. ఇక్కడ అద్భుతాలు చేయలేకపోవచ్చు, కన్నీళ్లు తుడవడానికి గుండె ఉంటే చాలు, డబ్బులు అవసరం లేదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈయనకి వైసీపీ నాయకులు ఎవరిని ఏదైనా అనొచ్చు, పోలీసు అధికారుల దగ్గర నుంచి
గవర్నమెంట్ అధికారుల దగ్గర నుంచి విపక్షాల సభ్యుల్ని కానీ జన సైనికుల్ని కానీ వారికి ఎదురు తిరిగిన ఎవరైనా ఆంధ్ర రాష్ట్రంలో కొట్టచ్చు, తిట్టచ్చు, దాడులు చేయొచ్చు. వెంకయ్య నాయుడు అనే జన సైనికుడు ప్రకాశం జిల్లాలో రోడ్లు ఎందుకు వేయమంటే ఆ అబ్బాయి మీద మానసికంగా దాడి చేసి అందరూ వదిలేస్తే ఊరేసుకుని చచ్చిపోయాడు అబ్బాయి. ఆత్మహత్య చేసుకున్నాడు ఆ కుర్రాడు. అలాగే మనం ఎవరినైనా సరే వైసీపీ వాళ్ళు మాకేంటి అన్యాయం అని ప్రశ్నిస్తే మటుకు నోటికి వచ్చినట్టు మాట్లాడతారు. అసలు ఇంతమంది యువత ఉన్నారు ఈ రోజున, ఆడపడుచులు ఉన్నారు ఇక్కడ. మీరు చెప్పండి అమ్మా, మీకు భాష బాగుందమ్మా? ఈ వైసీపీ నాయకుల భాష బాగుందమ్మా? మీరు టీవీలో కూర్చొని వినడానికి బాగుందమ్మా? మీకు సంస్కారం లేకుండా మాట్లాడతారు, ఒక్కొక్కళ్ళు ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడతారు. ఏదైనా మాట్లాడితే నా మీద వ్యక్తిగతంగా దాడులు చేస్తూ ఉంటారు. వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే నేను చాలా లోపల చాలా గట్టి మనిషిని, అది వాళ్ళు తెలుసుకోవాలని. ఎక్కువ మాట్లాడను నేను. పోయినసారి కూడా ఒకటే చెప్పాను, మీరు ఏ స్థాయి గొడవ పెట్టుకుంటారు జనసేనతో చెప్పండి, మేము దానికి సిద్ధం. మీరు పాలసీ పరంగా మాట్లాడతాను అంటే మేము మొదటి ప్రాధాన్యత దానికి ఇస్తాం. కాదు మేము అడ్డంగా రోడ్ల మీదకి వచ్చి మేము మీ మీద దాడులు చేస్తామంటే మేము కూడా తక్కువ వాళ్ళం కాదని మీరు గుర్తుపెట్టుకోవాలి. మీ దగ్గర గుండా బలం ఉంది, అధికార యంత్రాంగ బలం ఉంది, డబ్బు బలం ఉంది. మదవెక్కి కొట్టుకుంటున్నారు మీరు. మా దగ్గర టంగుటూరి ప్రకాశం కేసరి గారి గుండె బలం అంత ఉంది ఒక్కొక్క జన సైనికుడు, ఒక్క ఆడపడుచు వీర మహిళలు, మర్చిపోకుండా. ఈ రోజున మొన్న మీరు చూస్తూ ఉన్నారు, ఇదే నా సరదా షో కాదు, ఇది ఒక రియాలిటీ షో కాదు. ఇది ఇంత కష్టం ఉంది. మనకు అన్నం పెట్టే రైతు 90% ఈ దేశంలో, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో 80-90% పైగా భూమంతా దున్నేది కౌలు రైతులు. ఇది అందరికీ తెలిసిన విషయం. భూ యజమాని ఎందుకు ఇస్తాడు వాళ్ళకి గుర్తింపు పత్రం? అందుకని ఒక అండర్స్టాండింగ్తో ముందుకెళ్తారు, గ్రామ సభలు పెట్టుకొని, లేదంటే కొంచెం పెద్దవాళ్ళ సహకారంతో. అందుకు గుర్తింపు పత్రాలు ఉండవు వీటికి. మేము అందరం మీరు చూస్తా ఉన్నాం. మేము లేని సమస్యను ఎక్కడి నుంచి చూపించగలం? ఏదైనా మాట్లాడితే ఈయన దత్తపుత్రుడు మాట్లాడుతూ ఉంటారు నన్ను. 2003లో ఈరోజు రాజకీయాలు సరదాగా నేను రాలా. 2003లో మా నాన్నగారు బతికున్నప్పుడు, ఆ రోజున మా అమ్మగారికి, మా నాన్నగారు బతికున్నప్పుడు ఒకటే మాట చెప్పి, నేను భవిష్యత్తులో రాజకీయాల్లోకి వెళ్దాం అనుకుంటున్నాను. దేనికంటే ఇది అద్భుతాలు చేస్తానని కాదు, కానీ ఒక అన్యాయం జరుగుతున్నప్పుడు గొంతెత్తకపోతే మనుషులు పెట్టరేగిపోతారు. అన్యాయం జరుగుతున్నప్పుడు చూస్తూ ఊరుకుంటే ఎలా ఊరుకుంటాం? అరే, టంగుటూరి ప్రకాశం నేల ఇది, పొట్టి శ్రీరాములు నేల ఇది. ఇలాంటి నేలలో కూర్చొని మనం ఎందుకు భయపడతాం? నాకు నిజంగా ప్రజాస్వామ్య విలువలు ఎవరో 10 మంది డబ్బు మదం ఎక్కి ఓట్లు కొనేసుకుంటే ప్రజలు మా బానిసలు అనుకునే ఎమ్మెల్యేలు కొంతమంది, వీళ్ళెక్కి మనల్ని తొక్కుతా ఏదైనా హక్కుగా మనం అడుగుతాం, మాకు న్యాయం జరగట్లేదు అని అడిగితే వాళ్ళని బెదిరింపులు, నీకు ఓటు ఇచ్చాం కదా, 2000 3000 ఇచ్చాం కదా పో అని చెప్పేసి చేసే ఎమ్మెల్యేలు, ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో. ఇంతమంది యువత ఉన్నారు. ఎందుకు ప్రకాశం జిల్లా నుంచి ఎందుకు వలసలు వెళ్ళిపోతారు మీరు ఆలోచించారా ఎప్పుడన్నా? తెలంగాణ సపరేట్ రాష్ట్రం కావాలి అనుకున్న సమయంలో నాకు బాగా, నేను రాజకీయాల్లో తీసుకొచ్చిన, ఆహ్వానించిన దాసోజు శ్రవణ్ అనే ఒక నాయకుడు ఈ రోజున కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో. ఆయన ఒకే ఒక మాట అన్నాడు నాతోటి రాష్ట్రం వచ్చిన తర్వాత, అన్న మాకు ప్రకాశం జిల్లాకు నేను పెళ్ళికి పోయాను, నా మిత్రుడి పెళ్ళికి వెళ్తే ఇక్కడ కష్టాలు చూసి, వలసలు చూసి, ఉపాధి అవకాశాలు లేకపోవడం చూసి, వ్యవసాయ రంగ దుస్థితి చూసి మాకు తెలంగాణ కోసం అంత పోరాటం చేసి అంత ధైర్యం ఉండేది కదా. ఆ రోజున మేము గోదావరి జిల్లా చూసి మేము పోరాటం చేసాం, కానీ మేము ప్రకాశం జిల్లా చూసి మేము పోరాటం చేయలేకపోయాం, మాకు ధైర్యం వచ్చిండేది కాదని.
ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తయిందా ఎంతమంది మాట్లాడుతున్నారు, కానీ ఒక వెలిగొండ ప్రాజెక్ట్ రాదు. ఈ రోజున మనకి ఎక్కడికి పోయినా ఒంగోలు జిల్లా నుంచి వలసలు వెళ్ళిపోతారు. ఉద్యోగాలు ఉండవు, పరిశ్రమలు ఉండవు, కానీ ఒక రాజకీయ నాయకులు తప్ప ఎవరి దగ్గర సంపద ఉండదు ఇది ఈ జిల్లాలో. దీన్ని మార్చాలి అంటే ముఖ్యంగా ఆడపడుచులు మీరు దీవెనలు ఇచ్చి, మీరు నడుము బిగించి, మీ చీరకి ఉన్న కట్టు గట్టిగా బిగించి యువతకి మీరు ధైర్యం ఇస్తే, మీరు ముందుండి నడిపిస్తే ప్రకాశం జిల్లాలో ఎందుకు మార్పు రావో మేము చూపిస్తున్నాం. పాదయాత్రలు చేసి, ఓదార్పు యాత్రలు చేసి, అందరినీ దగ్గర తీసుకొని నోటికొచ్చింది చేతికొచ్చింది చేస్తా అని చెప్పి ఓట్లు వేయించుకున్న వ్యక్తి ఈ రోజున ముద్దులు కూడా పెట్టారా? ఒక ముద్దు 2 ముద్దులు అయితే ఫాలో అవుతాం, అన్ని ముద్దులు అయితే మనం ఎక్కడ ఫాలో అవుతాం. చాలా బాధపడతారు ఆయన ఏదంటే వాళ్ళ మా మీద ఏ విధంగా చేసేయచ్చు, ఏమైనా మాట్లాడేయచ్చు. నేను ఆయన ఒక మాట అన్నా, మీరు దత్తపుత్రుడు అనేటప్పుడు మేమంతా మిమ్మల్ని సిబిఐకి దత్తత తీసుకుందాం. మాట వల్ల ప్రయోజనం ఏంటి? ఆయన నేను ఎవరికో దత్తపుత్రుడు అంటే నేను నాకేమన్నా ఒళ్ళు చిల్లుబడిపోతాయండి, నేను చూస్తూ ఉంటా. నేను 2003లో మా నాన్న చెప్పా, నన్ను ప్రజలకి దత్తతకు పంపించాను, నేను ఇంట్లో మీకు కూడా బిడ్డను కాదని. నేను తెలుగు ప్రజలకి, సామాన్య ప్రజలకి నేను దత్తుడిని. సిబిఎన్ గారికి నేను దత్తపుత్రుడిని కాదు. అలాగే వైసీపీ నాయకులు మీరు అన్నంత మాత్రాన నాకేం ఒళ్ళు చిల్లుబడిపో, కానీ నేను అన్న మాట మటుకు సిబిఐ దత్తపుత్రుడు అన్న మాట మటుకు అది వాస్తవం. అది నేను ఈ మాట అంటే నాకు గుచ్చుకుపోద్ది, మా వాళ్ళు గిలగిల్లాడిపోతాను బాధ కదా. నేను ఈ మాట అంటే భవిష్యత్తులో మీరు సిబిఐ కేసులు ఎదుర్కొనే తీరాలి, పారిపోలేరు. శాంతి భద్రతల గురించి వస్తే వివేకానంద రెడ్డి గారు చనిపోయారు. ఒకరోజు గుండెపోటు చచ్చిపోయారని చెప్పారు, 3-4 గంటలు. సాయంత్రానికి లేదు ఎవరో దాడి చేశారన్నారు. ఈ రోజుకి తేడా దాని గురించి ఎవరు మాట్లాడరు. మీరు చెప్పండి, ఇంతమంది యువత ఉన్నారు, లేదా ఇంతమంది ఆడపడుచులు ఉన్నారు, అమ్మ మీకు ఉద్యోగాలు కావాలంటే మీ మీద క్రిమినల్ సర్టిఫికేట్ ఉందా, పోలీస్ కేసులు ఉన్నాయి, ఒక పాస్పోర్ట్ కావాలంటేనే మీకు పోలీస్ కేసు సర్టిఫికేట్స్ ఉన్నాయని అడుగుతారు. మేము మీ పాస్పోర్ట్ రాదు, మీకు ఉద్యోగాలకి అని కేసులు ఉంటే ఉద్యోగాలు రావు. మిలిటరీకి వెళ్దామంటే క్రిమినల్ కేసులు కానీ ఏమైనా కేసులు ఉంటే ఉద్యోగాలు రావు. మరి ఎమ్మెల్యేలకి, ముఖ్యమంత్రులకి ఉద్యోగాలు వాళ్ళకి ఎలా వస్తాయి నాకు అర్థం కాదు. వాళ్ళకో న్యాయం, మనకో న్యాయమా? ఓకే, తప్పుగా కేసులు పెట్టించవచ్చు, అది అర్థం చేసుకుంటాం. అంటే నాకున్నది ఏంటంటే మీలాగే ప్రజాప్రతినిధులకి ఒక వాళ్ళు రూల్స్ పాటించరు. ప్రజాప్రతినిధులు వాళ్ళు రూల్స్ పాటించరు, మనమే రూల్స్ పాటించాలి. నేను ఈ రోజున రాజకీయాల్లోకి బలంగా నిలబడి ఉన్నాం, ఇన్ని ఒడిదుడుకులు తట్టుకొని అన్నా నిజంగా నేను ఉంది ఇక్కడ చిన్న బిడ్డలను చూశారు, 9వ తరగతి చదివే బిడ్డలు, 6వ తరగతి, ఇంకా తండ్రిని కోల్పోయిన 4 నెలలైన బిడ్డలు. ఈ బిడ్డల తరం కోసం ఎవరో ఒకరు నడుం బిగించి ముందుకు పోవాలి. మీ తరం కోసం పనిచేయాలి. నా కోసమే పని చేయాలంటే నేను పార్టీ పెట్టక్కర్లా. నాకున్న పరపతికి కానీ, నాకున్న మీ అభిమానానికి కానీ ఏదో ఒక పార్టీకి వెళ్ళిపోయి ఉంటే నిజంగా ఉండే. కానీ కొన్ని భావజాలను నమ్ముకున్నాం, కొంత భావజాలను నమ్ముకున్నాం, బతికిన భావజాలం. నేను చిన్నప్పుడు ఎప్పుడో కనిగిరిలో పెరిగాం, ప్రకాశం జిల్లాలో ఒంగోలు టౌన్లో. ఆ రోజు నుంచి మా నాన్న కనిగిరిలో ఎందుకు వెళ్ళిపోతున్నా కనిగిరిలో అంటే ఇక్కడ ఈ ఫ్లోరైడ్ వాటర్ ఉంటుంది, మంచిగా ఎముకలకు వంగిపోతాం అంటే. ఈ రోజుకి ఆ పరిస్థితి ఏం మారలే. ఈ రోజుకి అంటే మనం ఇన్ని దశాబ్దాలైనా ఈ రోజుకి మార్పు ఎందుకు తీసుకురాలేకపోతున్నామంటే మన కోసం పనిచేసే ప్రజాప్రతినిధులు సరిగ్గా పనిచేయట్లేదు. ప్రజాప్రతినిధులు పనిచేయాలంటే వచ్చే 5 సంవత్సరాల్లో ఒకసారి అందలం ఎక్కాక శాసనసభకి వెళ్ళాక మాకు గుండె ధైర్యం, మమ్మల్ని ఏం పీకలేరు అని ఒక గుండె ధైర్యం. అలా కాకుండా రీకాల్ కానీ పెట్టిస్తే నువ్వు సరిగ్గా పని చెప్పితే 2 నెలల్లో రిఫరెండం పెట్టి మళ్ళీ మేము ఎమ్మెల్యే వెనక్కి తీసుకొస్తామన్న రూల్ అంటే వీళ్ళు చేస్తారు. ఎట్లాగా కనీసం వచ్చే ఎన్నికల్లో
ఈసారి నన్ను కూడా నమ్మమని చెప్పట్లా. నేనేం అడుగుతున్నానంటే, నేను చెప్పే ప్రతి మాటని మీరు ఆలకించండి. నేను చెప్తుంది వాస్తవమా కాదా, ఎంతవరకు సాధ్యం, నిలబడతాడా లేదా, ఎందుకంటే మీ భవిష్యత్తుకు సంబంధించింది. నేను ఒక్క రోజుల్లో నేను విశ్వాసాన్ని సంపాదించలేను. నేను కొన్ని దశాబ్దం కష్టపడ్డాక సిద్ధపడ్డా, దశాబ్దాలు, ఇప్పటికో దశాబ్దం పూర్తవబోతూ ఉంది. 2007లో రాజకీయాల్లోకి వచ్చాను. ఆ రోజు నుంచి నిలబడే ఉన్నాం. 14లో పార్టీ పెట్టాం. ఈ రోజు వరకు అన్ని దెబ్బలు తిన్నా కానీ ఈరోజు నిలబడి ఉన్నామంటే, నేను పార్టీ పెట్టింది ఈరోజు ముఖ్యమంత్రి కాకపోతే వెనక్కి వెళ్ళిపోవడం నేను పెట్టలేదు. ఇక్కడ ముఖ్యమంత్రిని కూడా చొక్కా పట్టుకొని నిలదీసే యువకుడిని తయారు చేయడం రాజకీయాల్లోకి. రేపొద్దున జనసేన ప్రభుత్వం స్థాపించిన మీరు ప్రజాస్వామ్యంలో మీకున్న హక్కు కోల్పోకూడదు. మా వాళ్ళు తప్పులు చేసినా, నేను తప్పు చేసినా మీరు మమ్మల్ని నిలదీయాలి. అలాంటి ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటున్నా. అందుకు మీరు సంసిద్ధులు అవ్వండి. నా కోరిక ఒక్కటే, వచ్చే ఎన్నికల్లో ఈ రోజున క్రాప్ హాలిడే గురించి మీకు ఒక ముఖ్యంగా కీలకమైన ఒక 4-5 సమస్యలు చెప్తాను. 1 క్రాప్ హాలిడే, 2 పంటల బీమా, ఇంకోటి మిర్చి రైతుల నష్టాలు, ఇలా కౌలు రైతుల కష్టాలు, ఈ 4. అలాగే మన ఇరిగేషన్ కెనాల్ సంబంధించి ఈ 4 సమస్యలు మీరు దృష్టిలో పెట్టుకోండి. క్రాప్ హాలిడే అంటే మాకు పంట గిట్టుబాటు ధర రావట్లేదు, అందువల్ల మేము పంట సరిగ్గా కొనట్లేదు, పోయిన పంటకే మాకు డబ్బులు ఇవ్వలేదు. అలాంటప్పుడు ఈ తొలకరి పంటకి మాకు డబ్బులు రావని చెప్పి కోనసీమలోని 12 మండలాల రైతులు ఈ రోజున క్రాప్ హాలిడే ప్రకటించారు. గుంటూరు జిల్లాలో ఒక దాదాపు 25,000 ఎకరాలకి క్రాప్ హాలిడే ప్రకటించారు. అనంతపురం, అలాగే మిగతా జిల్లాల్లో కూడా, నెల్లూరు జిల్లాలో కూడా దాదాపు క్రాప్ హాలిడే కొన్ని ప్రాంతాల్లో ప్రకటించారు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే, అన్నం పెట్టే రైతును ఆదుకోలేకపోతే ఇలాంటి పరిస్థితులే వస్తాయి. కానీ వీళ్ళకి క్రాప్ హాలిడే జనసేన మిగతా వాళ్ళందరూ కలిసి మేమంట రైతుల్ని ఎగదోస్తున్నామంట, రైతుల్ని రెచ్చగొడుతున్నామంట. మాకేం సరదా, ప్రజల్లో లేని కోపాన్ని మేము తెప్పించగలమా? ఇదేమన్నా సినిమానా? ఇదేమన్నా కథలు చెప్పడానికి? ఇది జీవితం, వాస్తవం, ఇది కఠోర సత్యం. ఇది ఎందుకు చనిపోయారు బిడ్డలు, ఎందుకు చనిపోయారు రైతులు, పురుగు మందు తాగి ఎందుకు చనిపోయారు? ఇందులో ఒక ఇందాక తింటా ఉంటే ఇంటికి బిడ్డ భర్త రాలేదు, 2 రోజులు అయిందంట భర్త రావడానికి, కనుక్కోవడానికి. శవమే పడిపోయి ఉన్నాడు, 2 రోజులు ఎతుకుతూ ఉన్నారు. ఈ కష్టాలు ఎందుకుంటాయి మనిషికి? ప్రైవేట్ రుణాలు ఏంటి, ప్రభుత్వాలు లేవా, విధానాలు ఆలోచించరా? మిర్చికి తెగులు వస్తే దానికి సరిగ్గా సకాలంలో దాన్ని చర్యలు తీసుకునే వ్యవసాయ శాఖ ఉండదా? శాస్త్రజ్ఞులు లేరా? ఎన్జీ రంగాలు లాంటి మనకి ఈ ఉద్దండులు ఉన్నారు కదా, గతంలో వారు స్టార్ట్ చేసిన ఎన్నో వ్యవసాయ యూనివర్సిటీస్ ఉన్నాయి, వ్యవసాయ శాస్త్రవేత్తలు ఉన్నారు. వాళ్ళందరినీ కలుపుకొని ఎంత చేయొచ్చు నిజంగా. మేము ఏదో కూర్చోబెట్టి ఒక ఆటో డ్రైవర్కి వాహన మిత్రం అని చెప్పి మేము 15,000 ఇచ్చేస్తాం, 20,000 ఇచ్చేస్తాం, అన్నీ ఇలా కూర్చోబెట్టి తిప్పి కొడితే వాళ్ళు చేసిన 5 లక్షల కోట్లకి అప్పుకి వాళ్ళు నిజంగా పందారం చేసింది 1,00,000 కోట్లు కూడా లేవు. 1,46,000 కోట్లు, 1,50,000 కోట్లు చెప్తున్నారు ఈ రోజున. మరి మిగతా డబ్బు ఎక్కడికి వెళ్ళింది? అది మీరు అడగాలి రేపొద్దున. మీ దగ్గరికి ప్రతి వైసీపీ ఎమ్మెల్యేకి 5 లక్షల కోట్లు అప్పు చేశారు కదా, అది ఎక్కడికి వెళ్ళిందని అడగండి. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ రోజున కాగనేది అడుగుతూ ఉంది, మీరు డబ్బులు అప్పు తెచ్చారు కదా, ఎక్కడికి పోయింది డబ్బని? ప్రజల అభివృద్ధికి ఎందుకు వెళ్ళలేదు? చనిపోయిన ప్రతి రైతుకి బీమా పథకం ఇవ్వాలి, ఎందుకు ఇవ్వలేదు? 2,000 కోట్లు ఇచ్చామని చెప్తున్నారు, ఏ రైతుకి ఇచ్చారు, ఏ జిల్లాకి ఎంత ఇచ్చారు? మీరు వివరాలు ఎందుకు చెప్పరు? అడిగేవాళ్ళు లేరు. కానీ జనసేన ఉంది అడగడానికి, నిలదీయడానికి. క్రాప్ ఇన్సూరెన్స్, పంటల బీమా ఇందాక చెప్తుంది 2,000 కోట్లు ఇచ్చామని చెప్తాను. 2,000 కోట్ల పై చిలుకు. అడిగేవాళ్ళు ఎవరు లేరు. ఎంతకి ఇచ్చారు, ఏ జిల్లాకి ఇచ్చారు అనేది అది అడిగేవాళ్ళు ఎవరు లేరు. అలాగే మిర్చి రైతులకి ఇందాక దారి పొడుగుతూ వస్తుంటే పొద్దున దారిలో 2 రైతుల దగ్గరికి ఇచ్చి వాళ్ళకి ఇస్తా ఉంటే, ఎందుకమ్మా చనిపోయారంటే మిర్చి వేసాం, తెగులు వచ్చింది, నల్లతామర వచ్చింది, ఇలాంటి తెగులు వచ్చి దానికి శాస్త్రజ్ఞులు రాలేదు, పంట దిగుబడి లేదు, ఏం చేయాలో దగ్గర అప్పులు తట్టుకోలేక పురుగు మందులు తాగి మా ఆయన చనిపోయారు. ఇది బాధ. దీని గురించి మరి మీరు ఏం చేస్తున్నారు? ఏదన్నా మాట్లాడితే ఒక్కొక్కళ్ళు బూతులు తిడతారండి వైసీపీ వాళ్ళు. ఏది మాట్లాడు బూతులు తిడతారు, వెటకారాలు చేస్తారు.
దాడులు చేస్తారు, కేసులు పెడతారు. ఈ పరిస్థితి మారాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. దానికి సంసిద్ధంగా నేను పనిచేస్తున్నాను, దానికి సిద్ధపడి పనిచేస్తున్నాను. అలాగే చాలా కాలంగా ఇదే ముఖ్యమంత్రి గుంటూరు ఛానల్ కోసం మన రైతాంగం అందరికీ చాలా రోజులుగా ఆయన ప్రామిస్ చేశారు, తిరుగుతున్నప్పుడు మేము ఇచ్చేస్తాం, స్టార్ట్ చేస్తామని చెప్పి. ఈరోజు రైతాంగం వచ్చి ప్రశ్నిద్దాం, ఆయన ఇద్దామంటే ఆపుదామంటే వాళ్ళందరినీ పోలీస్ చేత అరెస్ట్ చేయించారు. ఈ రోజున పోలీసు ఆయన దగ్గరికి రాకుండా అడ్డుపడ్డారు. ఇలాంటి ముఖ్యమంత్రిని మీరు ఎన్నుకున్నారు, మనందరం కలిపి. బాధ్యత ఈరోజు తీసుకోండి. ఈ రోజున వచ్చే 24కి మీరు ఇక్కడున్న ప్రతి యువకుడు, ప్రతి ఆడపడుచు, ప్రతి పెద్దవారు వైసీపీ ఇంకొకసారి కనుక వస్తే రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం జరుగుద్ది. నేను నిజంగా నా జీవితం కష్టాలు లేవు, మీకు చెప్తున్నాను. పెద్ద డబ్బున్న కుటుంబంలో పుట్టలేదు, కానీ నా తండ్రి అది చిన్న ఉద్యోగి, నన్ను ఎప్పుడు కష్టాల్లో పెంచలా. కానీ నా కష్టాలు తెలియవు. నేను కన్నీరు కార్చిందల్లా చిన్నప్పటి నుంచి. నా ఎదురింటికో, నా పక్కింటి వాళ్ళకో, నా దూరంగా తెలిసిన వాళ్ళకో పేపర్ చదివితే వాళ్ళ కష్టాలు నా కష్టాలని, వాళ్ళ కన్నీళ్ళు నా కన్నీళ్ళని. నిజంగా నా కష్టాలు, నిజంగా చెప్పాలంటే నా కష్టాలు మామూలు కష్టాలు, తట్టుకునే కష్టాలండి ఇవి. నా కుటుంబంలో చాలామంది పిల్లలు, నా కుటుంబ సభ్యులు కూడా చెప్తూ ఉంటారు, మీరు చెప్పే కష్టాలు ఏవి కష్టాలు కావు. భర్త వ్యవసాయం చేసి పంట సంపాదించి డబ్బు అమ్మి, వచ్చిన పంట అమ్మిన డబ్బుతో వస్తే బిడ్డలకి ఏదైనా చదివిద్దాం, బిడ్డలకి ఏమైనా కొందాం. అలాంటి తండ్రి చనిపోతే దిక్కు మొక్కు లేక 2 ఆడబిడ్డలను పెట్టుకుని ఒక చెల్లి ఈ రోజున ఏమైపోతుంది, మగాడు లేడు, ఎవరు లేరు, ఏమి చేయాలన్న కన్నీళ్ళు, అవి నిజమైన కష్టాలు. ఇవే చెప్తాను మా కుటుంబ సభ్యులకి. ఎందుకంటే నాకు నిజంగా నేను వ్యక్తిగతంగా నేను కష్టాలుగా ఏది తీసుకోను. దెబ్బలు తిన్నాం, ఫెయిల్ అవుతాయి, ఆర్థికంగా పోతాం, కానీ నిలదొక్కుంటాం. కానీ మనుషులు పోయే కష్టాలు, పంట చేతికి రాకొచ్చే కష్టాలు, ఇవి చాలా గడ్డు కష్టాలు, ఇవి చాలా గడ్డువైనవి. నేను ఇవన్నీ చూసి ఒక ఉద్యోగం, మీరు యువత ఉన్నారు ఇక్కడ, మీరు 10వ తరగతి నుంచి 12వ తరగతికి వచ్చేటప్పటికి, ఇంటర్మీడియట్కి వచ్చే ఉద్యోగం కావాలని కోరుకుంటాం, మన సొంత కాళ్ళ మీద నిలబడాలని కోరుకుంటాం. డిగ్రీ అయిపోయేటప్పుడు ఉద్యోగం రెడీగా ఉంటుందని నమ్ముతాం. ఉద్యోగాలు లేవే ఇక్కడ, జాబ్ క్యాలెండర్ లేదే. ఎవరిని అడుగుతాం జాబ్ క్యాలెండర్ లేకపోతే? ముఖ్యమంత్రులను అడగమా, ఎమ్మెల్యేలను అడగమా? గిట్టుబాటు ధర లేకపోతే మనం ఎమ్మెల్యేలని, ఎంపీలని, మనం మంత్రులు నిలదీయమా అని మీరు ఇష్టానికి మాట్లాడేస్తారా? నేను కోరుకుంటుంది, మీకు గుండె ధైర్యం ఉండాలి, మీరు ధైర్యంగా మాట్లాడాలి. గొడవ పెట్టుకోమని నేను చెప్పట్లా, కానీ మీరు మీ కోపం వాళ్ళ అధికారం తీసేస్తున్న భయం ఉన్నప్పుడు మీ దగ్గర వచ్చి మాట్లాడకపోతే అడగండి. వాళ్ళు మీ ప్రతి ఒక్క యువకుడి దగ్గరికి వచ్చి, ప్రతి ఆడపడుచు దగ్గరికి వచ్చి, ప్రతి పెద్దవారి దగ్గరికి వచ్చి మీరు కోపగించదు మేము చేస్తామని మాట్లాడు. కానీ 2020 వచ్చే ఎన్నికల్లో వాళ్ళు ఎల్లుండి పెట్టుకుంటే ఎల్లుండి మేము సంసిద్ధమే. నిండా మునిగిపోయినడికి చలి అంటేనో సామెత ఉంది. మేము రాజకీయాల్లో ఉంటాం, ఎక్కడికి పారిపోం. మాట 2009లో చాలామందికి తెలియదు, ఈరోజు ఎందుకు చెప్పాలనిపిస్తుంది. నేను ఎందుకు తిరిగి రాజకీయాల్లో ఉన్నానంటే, ఒక మాట ఇచ్చినప్పుడు ప్రజల కోసం మేము నిలబడతామని చెప్పి 2009లో ఒక మాట ఇచ్చి మేము దాన్ని నిలబెట్టుకోలేనప్పుడు అది నన్ను తినేసి, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఏ మాట ఇది ఇచ్చామో ఆ మాట కోసం నిలబడటానికి, అది గెలుపు ఓటమి ఏదైనా రాని, ప్రజల కోసం పోరాటం చేస్తాం, నిలబడతామని చెప్పి ఇచ్చిన మాట వమ్ము కాకూడదని చెప్పి నేను జనసేన ప్రారంభించాను. మీరు చూస్తూనే ఉన్నారు, దెబ్బలు తిన్నాం, చాలా ఇబ్బందులు ఉన్నాయి, కానీ మేము తట్టుకొని నిలబడుతున్నాం. దేనికంటే ఇది మా సైద్ధాంతిక బలం. ఒక మాట ఇస్తే దానికి నిలబడాలి. ఎలాంటి మాట? ప్రజలకి, కష్టాల్లో ఉన్న ప్రజలకి, దారిద్ర్యంలో ఉన్న ప్రజలకి, ఆపదలో ఉన్న ప్రజలకి చాలా చిన్న అడుగుతారు. మాకు ఏదైనా చిన్నపాటి చదువులు, చిన్నపాటి వెసులుబాటు అడుగుతారు. అవి చేస్తామని చెప్పి వచ్చిన తర్వాత ఒక నిరుద్యోగి ఉంటాడు, అన్న మాకు ఉద్యోగాలు కావాలి, జాబ్ క్యాలెండర్ కావాలి, 2.5 లక్షల ఉద్యోగాలంటే, బాబు మీ అందరికి మేము ఉద్యోగాలు చేస్తాం అని చెప్పి చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పొచ్చు. చెయ్యి అటు తిప్పుతూ ఇటు తిప్పుతూ, ఎవరి స్టైల్ వాళ్ళు ఉంటుంది అనుకోండి, చెయ్యొచ్చు, నేను కాదంట్లా. కానీ మాట ఇచ్చిన తర్వాత నువ్వు వెనక్కి వెళ్ళిపోతావు.
మాట ఇచ్చిన తర్వాత ప్రజా సమక్షంలో మాట ఇచ్చిన తర్వాత నువ్వు ఎలా వెళ్ళిపోతావు? మనకి ఎన్నిసార్లు ప్రతి ఎమ్మెల్యేని చూస్తావు, ఇక్కడ ఉన్న యువతను అడుగుతూ ఉన్నాను, మీకు 5,000 రూపాయలు ఇచ్చాం, 2,000 ఇచ్చాం, కట్టేయించుకుంటారు కదా, దేవుడి దగ్గర ఒట్టేయించుకుంటారు కదా, మీరు మాకు తప్ప వేరే వాళ్ళకి ఓటేయకూడదని. మరి వీళ్ళు నిలబెట్టుకున్నారా మనకి వీళ్ళు వైసీపీ వాళ్ళు? ఏ ప్రభుత్వమైనా కానీ ఎమ్మెల్యేలు కనుక నిలబడకపోతే చెప్పిన మాటని మీరు నిలదీయాలి, గట్టిగా ఎదుర్కోవాలి వాళ్ళని. నేను ఈ రోజున ఉన్న యువతకి చాలామంది ఆడపడుచులు ఉన్నారు. రేపొద్దున భవిష్యత్తులో వ్యాపారం చేసుకోవాలంటే నా కోరిక జీవితంలో 5,000 రూపాయలతో ఒక ఉద్యోగం సంపాదించాలి నా కోరిక. నా చిన్నప్పుడు అంతే నా కోరిక. నాకు తెలియదు అంతకుమించి జీవితం నేను ఊహించుకోవాలి. మా నాన్న 2,000తో స్టార్ట్ అయ్యాడు, 200తో స్టార్ట్ అయ్యాడు మా నాన్న ఉద్యోగం. నేను ఒక 5,000తో స్టార్ట్ చేస్తాను ఉద్యోగం. ఇంతే నా కోరిక, అంతకుమించి కోరిక లేదు. నాకు అలాంటి ఉద్యోగాలు రాలేదనుకోండి, నాకు కుదరలేదు. నాకు ఎందుకు అంటున్నానంటే ఆ మాట, తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా స్వయం శక్తి మీద, నా తల్లిదండ్రులు నేను ఒక కష్టపడి నేను డబ్బు సంపాదించాలని కోరుకుంటుంది ప్రతి సగటు మనిషికి, ఎవరికైనా సరే, ఆడ కానీ మగ కానీ. అలాంటి వారికి పెద్ద అంతస్తులు ఉండవు, డబ్బున్న వాళ్ళు, ఆర్థికంగా బలం ఉన్న కుటుంబాలు ఉండవు. మరి వాళ్ళందరికీ ఏం చేయాలి? అందుకనే మేము షణ్ముఖ వ్యూహం అనే దాంట్లో, జనసేన షణ్ముఖ వ్యూహంలో ప్రతి 10 మందికి ఉపాధి కల్పించే ఎలాంటి వ్యాపారానికైనా సరే, ఒక యువకుడు కానీ ఒక యువతి కానీ ఎవరికైనా సరే, సమర్థత ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, ఒక 10 లక్షల రూపాయలు రుణ సౌకర్యం కాదు, మొత్తానికి ఇచ్చాడు, వన్ టైం ఇచ్చేయాలి 10 లక్షల రూపాయలు సంవత్సరానికి. అలాంటి, ఎందుకంటే మీరు 10 మందికి ఉపాధి కల్పిస్తారు. అలాంటి 10 లక్షల రూపాయలు నిరుద్యోగ యువతకు కానీ ఇస్తే సంపద ఎందుకు పెరగదు? కొంత నష్టం రావచ్చేమో, కానీ వన్ టైం ఇచ్చేస్తే తిరిగి ఏం ఆశించకుండా అడ్డగోలుగా వేల కోట్లు, లక్షల కోట్లు తినేస్తున్నాడు ఒక్కొక్కడు. 10,000 కోట్లు మీరు అందరికి అనిపించచ్చు చాలామందికి. నా లాజిక్ ఒక్కటే, ఎలా ఇస్తావు డబ్బులు అని అడుగుతారు. మీరు 1,00,000 కోట్లు తినేయడానికి మీరు మార్గాలు ఎదగలుగుతున్నారు, 10,000 కోట్లు నేను యువతకి పంచడానికి ఎందుకు మార్గాలు దొరకవు? ఉన్నాయి మార్గాలు. ఇంతమంది వ్యవసాయం ఉంది, వ్యవసాయం లాభసాటిగా ఎందుకు చేయలేవు? ఇజ్రాయిల్లో మీరు చూపించండి, రాయలసీమలో అత్యంత బాగా ఎండిపోయిన నేల చూపిస్తే అలా ఉంటుంది ఆ నేల ఇజ్రాయిల్లో. మరి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అక్కడ, వ్యవసాయం తక్కువ నీటితో, వర్షాధారం మన తక్కువ నీటితోటి, డ్రిప్ ఇరిగేషన్ తోటి వాళ్ళు కనిపెట్టింది ఇది. అలాంటి కొత్త డ్రిప్ ఇరిగేషన్ కొత్తది కాదు, సమర్థవంతంగా దాన్ని అమలు చేయడం. ఇంతమంది యువతున్నారు. మనకి వ్యవసాయం వర్క్షాపులు పెట్టి, లేదంటే మనం కూర్చొని మన శ్రమశక్తి ఇచ్చి కొత్త పంటలు, సేంద్రియ పంటలు, అంటే మందులు కొట్టని పంటలు వేసి ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తే, ఎక్స్పోర్ట్ చేస్తే ఎందుకు పాసిబిలిటీస్ ఉండవు? మీరు 1,00,000 కోట్లు విదేశాలకు తరలించడానికి సమర్థత ఉన్నప్పుడు, మీరు యువకుల మీద ఒక చిన్నపాటి సోషల్ మీడియా పెట్టినప్పుడు, ఎంటైర్ మీడియాని పోలీసు వ్యవస్థను కూర్చోబెట్టి మీరు వాళ్ళ మీద కేసులు పెట్టినప్పుడు, ఒక సింపుల్ సినిమా టికెట్ కోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తం 5, 10, 15, ఓకే 25, 100 ఎంత చెప్పుకుందాం సినిమా టికెట్కి. అంటే మీ కక్ష తీర్చుకోవడానికి ఐపీఎస్ ఆఫీసర్ దగ్గర నుంచి, ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర నుంచి, చీఫ్ సెక్రటరీల దాకా, ఆఖరికి కడచివరకు ఉండే ఉద్యోగి వరకు మీరు అనుకుంటే ఒక టికెట్ను, ఒక థియేటర్ను కూడా మీరు ఆఫ్ చేయగలరు. కానీ మీరు కౌలు రైతు కష్టాలు తీర్చాలి, వాడి కన్నీళ్ళు తీర్చాలి, మీరు వ్యవస్థ, మీరు యంత్రాంగాన్ని మీరు పనిచేయించరు. అంటే మీ కక్షలకి, మీ కారుణ్యాలకి, మీ దోపిడీకి వ్యవస్థలే తప్ప ప్రజల కష్టాలు కన్నీళ్లు తీర్చడానికి వ్యవస్థలు లేవు. ఇక్కడ వ్యవస్థలు పని చేయనివ్వరు. కానీ జనసేన ఎందుకు నిలబడిందంటే, మాకు డబ్బు అవసరం లేదు. నేను సినిమాలు చేసిన రోజు సంపూర్ణంగా ఒక 20 కోట్లు ట్యాక్స్ కడతాను నేను సంవత్సరానికి సినిమాలు చేస్తే. అందుకే నాకు డబ్బు అవసరం లేదు. డబ్బు సంపాదించానే కాబట్టి ఈ రోజున నా 5 కోట్లు మా కౌలు రైతులకు ఇస్తున్నాం, కౌలు రైతుల కుటుంబాలకు ఇస్తున్నాం. మేము దేనికి ఇస్తున్నామంటే మేము అండగా నిలబడి ఉంటాం, పారిపోం. అలాగా ఈ రోజున మేము మీ అందరినీ కోరుకునేది, వచ్చే ఎన్నికలు చాలా కీలకమైనవి. నేను చెప్పే ప్రతి మాట ఈ రోజున కౌలు రైతుల కోసం వచ్చిన పెద్ద ఉపన్యాసం ఇవ్వడానికి రాలేదు, కానీ మీ కష్టాల్లో నేనున్నాం. జాబ్ క్యాలెండర్ జనసేన రాగానే సంపూర్ణంగా చెప్తున్నాను,
1,00,000 కోట్లు దోపిడీ చేసే సత్తా వీళ్ళకున్నప్పుడు 2.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చే సత్తా జనసేనకు దాన్ని తీసుకొస్తాం. అలాగే రైతులకు కూడా గిట్టుబాటు ధర రావాలి, కొంత నలగాలి, పెద్దలతో మాట్లాడాలి. ఇవన్నీ గిట్టుబాటు ధర రావాలి, లాభసాటి ధర రావాలి రైతులకి. రైతులు క్రాప్ హాలిడే ప్రకటించకూడదు. అలాంటి రైతాంగానికి అండగా ఉండేలాగా ఆడపడుచులు ఈరోజు ఉన్నారు. ఈరోజున బిడ్డల్ని బయటికి పంపించి ఏదైనా అఘాయిత్యం జరిగితే వైసీపీ మంత్రులు ఏమంటున్నారు? తల్లి పెంపకం. మీకు బాధ రాదమ్మా ఆ మాట అంటే? మీకు తల్లి పెంపకం అంట వాళ్ళకి. ఇది ఏం మాట్లాడతాం వీళ్ళతో? ఎంత ఇన్సెన్సిటివ్గా మాట్లాడతారు వీళ్ళు. కోపాలు రావా అంటే ఏం ఆలోచిస్తారు వీళ్ళు? అనుకుంటే ఏదైనా చెల్లిపోద్దా? ఇట్లాంటి బాధ్యత లేని వ్యక్తులు రాజకీయాల్లో ఉండకూడదు. అందుకు రావాలి అంటే మీరు బయటికి రావాలి. మీరు నన్ను కూడా, మా జనసేనను కూడా, మా నాయకుల్ని కూడా మీరు మమ్మల్ని పరీక్షించండి. గుడ్డిగా నమ్మమని చెప్పట్లా, మీరు ఆలోచించండి. చాలాసార్లు అవకాశాలు ఎవరికో ఇచ్చారు. ఈసారి మేము నిలబడతాం. మీరు ఎవడైనా సరే లాభాల బాటలో ఉన్నప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, అడ్వర్సిటీ, ఇంగ్లీష్లో సామెత ఉంటుంది, అడ్వర్సిటీ రివీల్స్ ట్రూ క్యారెక్టర్ అని. ప్రతికూల పరిస్థితుల్లోనే ఒకటి తాలూకు వ్యక్తిత్వం బయటపడద్దని. ప్రతికూల పరిస్థితుల్లోనే. జనసేన ప్రారంభించినప్పటి నుంచి ఈ రోజు దాకా మేము సానుకూల పరిస్థితుల్లో లేవు, ప్రతికూల పరిస్థితుల్లోనే ఉన్నాం, కానీ నిలబడి ఉన్నాం. అలాంటిది నా కోరిక, రాష్ట్ర విభజన జరిగిన దగ్గర నుంచి ఈ రోజు దాకా ఆంధ్రప్రదేశ్కి అన్యాయమే జరుగుతూ ఉంది. దానికి కేంద్రాన్ని నిందించడం, ఇంకోటి నిందించడం చెప్పాల. మన బంగారం మంచిదవ్వాలా లేదా? అదే మన బంగారం మంచిది సమస్యలు ఉన్నాం. మన ఎమ్మెల్యేలు మంచోళ్ళు అయితే, మన ఎమ్మెల్యేలు సమర్థులైతే, మన ఎంపీలు సమర్థులైతే చాలా గొప్పగా ఉంటాయి. మన ఎంపీలు ఉంటారు, పార్లమెంట్కి వెళ్ళగానే అక్కడ కూర్చొని బిజినెస్ వ్యవహారాలు చేసుకోవడానికి ఎంపీలు అయినట్టు తప్ప ప్రజల కష్టాల గురించి కాదు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంటారు. నిజంగా ప్రైవేట్ ఒక సొంత గని లేకుండా చేశారు. సొంత గని కనుక మాట్లాడుంటే 2012 నుంచి ఈ రోజునే వైజాగ్కి పరిస్థితి వచ్చినది కాదు. అందుకని మీరు బాధ్యత గల వ్యక్తుల్ని, ప్రజాప్రతినిధుల్ని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి పంపించేంత వరకు ఈ రాష్ట్రం బాగుపడదు. నేను మీకు మాటిస్తున్నాను, నన్ను అధికారంలో కూర్చోబెట్టలేదు, ఒక ఎమ్మెల్యేగా నన్ను పంపించలేదు, కానీ నేను నిలబడే ఉన్నాం, మీకు అండగా ఉంటాం. ఈ విషయం మీరు మర్చిపోవద్దు. నేను కొత్త నాయకుల్ని చేస్తున్నాను, సరికొత్త నాయకుల్ని, కొత్త తరం నాయకులు రావాలి, బాధ్యత వహిస్తాం. ఈసారి జనసేన, ఒకసారి దయచేసి అందరూ జనసేన వైపు చూడండి, ప్రతి ఒక్కరూ జనసేన వైపు చూడండి. గుడ్డిగా నమ్మక్కర్లేదు, ఆలోచించండి. మేము నిలబడే వాళ్ళమా కాదా అనేది. ప్రతికూల పరిస్థితుల్లో నిలబడ్డ వాళ్ళం. రేపొద్దున ప్రభుత్వం మాదైతే ఎంత బలంగా చేయగలం. ఎందుకంటే మాకు అక్రమాలు మేము చేయనివ్వం, లంచగొండితనం చేయనివ్వం. ఎందుకంటే నాకు అవసరం లేదు కాబట్టి నేను మిగతా వాళ్ళకి అవసరాలు రాకుండా చూసుకునే బాధ్యత మాది. అలా చేస్తే ఎవరన్నా వారిని ఖచ్చితంగా ప్రజా కోర్టులో వాళ్ళని ప్రజల ముందు దోషులుగా నిలబెట్టి వారికి రావాల్సిన శిక్ష పడేలా చేస్తాం. దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ప్రకాశం జిల్లాకి వలసలాగేలాగా, ఉపాధి అవకాశాలు ఇక్కడ వచ్చేలాగా, అలాగే వ్యవసాయం లాభసాటిగా ఉండేలాగా, వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభం అయ్యేలాగా, అలాగే మన గుంటూరు ఛానల్ ఎందుకు ఆగిపోయింది, ఏ పరిస్థితుల్లో, దీని మీద అధ్యయనం చేసి దానిని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఇలాంటి పరిస్థితులు మేము తీసుకొస్తాం. అందుకని దయచేసి ప్రతి ఒక్కరు కూడా మా నాయకుల్ని, జనసేన పార్టీని, మమ్మల్ని సంపూర్ణంగా మీరు మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి, మాకు మీ ఆశీర్వచనాలు ఇవ్వండి. మేము నిలబడతాం. నేను కోరుకునేది దారి పొడవుతా పొత్తుల గురించి మాట్లాడుతూ ఉంటే ఇంకా పొత్తుల గురించి మాట్లాడే సమయం కాదు ఇది. పొత్తు నాకు ఒకరితోనే, ప్రజలతోనే పొత్తు, నాకు ఇంకెవరితో పొత్తులు. పొత్తు 2014లో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశంతో పొత్తు పెట్టాం.
ఆ పొత్తు పెట్టిన తర్వాత నేను ఆ రోజున ప్రతి సభలో మీరు వెళ్ళి యూట్యూబ్లో చూస్తే ఒకటే మాట్లాడతాను. ఈరోజు నేను ఓటు అడుగుతున్నాను, రేపు పొద్దున్న నిలబెట్టుకోలేకపోతే నేను మీ పక్షం వహిస్తాను తప్ప నేను వాళ్ళ వైపు మాట్లాడి సర్దుబాటు చేయనని చెప్పాను. మీరు చూడండి, ప్రధానమంత్రి గారు వ్యక్తిగతంగా నేనంటే ఇష్టం ఉండి తెలిసి నేను ఆయనతో విభేదించాల్సి వచ్చింది. ఇష్టం ఉండి కాదు, మీకోసం విభేదించాను, నా కోసం కాదు. అది రైట్ అని చెప్పి, ఎందుకంటే నువ్వు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆదర్శంగా తీసుకున్న వాళ్ళు ప్లెడ్జ్డ్ వర్డ్, ఒక మాట ఇస్తే కట్టుబడి ఉండాలి శాసనసభలో, పార్లమెంట్లో కానీ. అవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను మీకోసం ఒక మాట చెప్పి, నేను ప్రజా సమక్షంలో మాట చెప్పినప్పుడు నేనే నిలబెట్టుకోలేకపోతే నా ముఖం నేను అద్దంలో చూసుకోలేని చెప్పి నేను బలంగా ఆ రోజున నేను స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం గొడవ పెట్టుకున్నాను, విభేదించాను. దానివల్ల నేను నష్టపోయాను వ్యక్తిగతంగా. కానీ నాకు ఒక తృప్తి అయితే ఉంది, నేను మీ నమ్మకం కోల్పోలేదు. నేను మీ గుండెలో ఉన్నాను, నాకు తెలుసు అసలు. అలా గతంలో కూడా ముఖ్యంగా అమరావతి ప్రాజెక్టు గురించి నేను విభేదించాను తెలుగుదేశం పార్టీతోటి, అలాగే బయటకు వచ్చేసాను. సో రాజకీయాల్లో ఒకటే ఉంటాయి, ప్రజలు ముందుకెళ్ళేలాగా ఎలా ఆలోచించాలి, నా ఉద్దేశం అంతే ఉంటుంది తప్ప దీంట్లో నాకు వ్యక్తిగత స్వార్థం ఏది ఉండదు. నాకు ఒక అదనంగా కొంత డబ్బు ఇస్తే నా జీవితం ఏం మారిపోదు. నాకు ఈ రోజున 100 కోట్ల డబ్బు వచ్చినా నేను తినగలిగేది ఏమీ లేదు. నేను కొత్తగా వేసుకునే బంగారం డైమండ్లతో బట్టలు వేసుకోం, మనం మామూలుగానే వేసుకుంటాం, అందరిలాగే తింటాం. 10 ఇళ్ళున్నా కానీ ఒక్క గదిలోనే ఉంటాం. నువ్వు ఎంత వరకు పడతావు అంతే స్థానంలో ఉంటాం, అంతకుమించి ఉండవు. ఇవన్నీ తెలిసి ఈ కోరికల్ని అర్థం చేసుకొని వచ్చినవాడిని, నేను అర్థం చేసుకొని వచ్చినవాడిని. నా కోరికలు లేవు, కానీ అవసరాలు మన ప్రజలకి ఏం చెయ్యాలని నిరంతరం తప్పని ఉంటుంది తప్ప. అందుకని మీ దృష్టిలో పెట్టుకొని ఇంతవరకు కష్టపడతా వచ్చాం. ఈసారి మీ అండదండలు కావాలి నాకు. మనస్ఫూర్తిగా జనసేనకి మీరు అండదండలు ఇవ్వండి. ఈ రాష్ట్రం నష్టపోకుండా చూసే బాధ్యత జనసేన తీసుకుంటుందని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా యువతకి, ఆడపడుచులకి, రైతాంగానికి, కౌలు రైతాంగానికి, ప్రతి ఒక్కరికి కూడా ఈసారి మా వైపు ఒక దృష్టి పెట్టండి. నేను చెప్పే మాటలు గుడ్డిగా నమ్మొద్దు, ఆలోచించండి. అలాగే దసరా నుంచి మేము రోడ్ల మీద ఉంటాం, ప్రజా సమస్యల మీద తిరుగుతాం. ఇప్పుడు ఏ వైసీపీ నాయకులు మీరు ఏమి మాట్లాడతారో మాట్లాడుకోండి, నేను అన్నీ వింటాం. దసరా తర్వాత దసరా నవరాత్రుల తర్వాత మీకు మొదలు పెడతాం. అప్పుడు దాకా మేము భరిస్తాం. చల్లని సాయంత్రం ఇక్కడ ప్రతిజ్ఞ చేద్దాం. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి ఈ పర్చూరి సభ ద్వారా, కౌలు రైతులు భరోసా సభ ద్వారా యాత్రలో భాగంగా ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉండాలి, యువతకి ఉద్యోగాలు రావాలి, పెద్ద రిటైర్ అయిన వారికి పెన్షన్లు బాగుండాలి, ఉపాధి అవకాశాలు బాగా లభించాలి, అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలి, కన్నీరు పెట్టుకుని రైతాంగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ సంకల్పిస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్.